జూనియర్ దగ్గర ఉస్మానాబాద్ డివిజన్ ఉస్మానాబాద్ పోలీస్ పరిధిలో గత నెల అక్టోబర్ 10వ తారీఖు రోజు తర్వాత నవంబర్ ఈ నెల 4వ తారీఖు రోజు దొంగతనాలు జరిగినాయి. ఈ దొంగతనాలలో సిఐ మా సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు తర్వాత సిఐ హుస్నాబాద్ తర్వాత ఎస్ఐ శ్రీధర్ హుస్నాబాద్ వారి సిబ్బందితంగా స్పెషల్ టీం ఫామ్ చేయడం జరిగింది. ఈ 4 దొంగతనాల కేసులో నేరస్తులను అదుపులోకి తీసుకొని వారి దగ్గర నుంచి 200 తులాల బంగారము తర్వాత 30,800 నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళంతా మైనర్స్. ఈ ఒక కేసు డిపో వెనకాల కోలపూరి కనకాయ ఇంట్లో అక్టోబర్ 10వ తారీఖు రోజు రాత్రి దొంగతనమైంది. దీంట్లో చెవి కమ్మలు అందాజు ఆపుతాము తర్వాత 15,000 నగదు పోయింది. దీంట్లో ఇప్పుడు చెవి కొమ్మలు ఈ కేసులో చెవి కొమ్మలు ఆపుతాము తర్వాత 15,000 నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే నవంబర్ 4వ తారీఖు రోజు శివాజీనగర్ పెరికేసి వెంకటేష్ ఇంట్లో నెక్లెస్ 2 తులాల నెక్లెస్ తర్వాత 50,000 నగదు పోయింది. దీంట్లో 2 తులాల నెక్లెస్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరి దగ్గర నుంచి 10,000 రూపాయలు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత శివాలయం వీధి లోపల జల్ల శ్యామ్ వారి ఇంట్లో 45 రూపాయల నగదు తర్వాత ఒక సెల్ ఫోన్ 3,000 రూపాయల సెల్ ఫోన్ పోయింది. దీంట్లో సెల్ ఫోను రికవరీ చేయడం జరిగింది. దీంట్లో 20,000 రూపాయలు రికవరీ చేయడం జరిగింది. అలాగే ఆరపల్లి లోపల మోటం చంద్రయ్య ఇంటి లోపల 800 రూపాయలు పోయింది. దీంట్లో 800 రూపాయలు రికవరీ చేయడం జరిగింది. వీళ్ళంతా పట్టపగలు ఎవరు ఇండ్లలో లేనప్పుడు తాళం పక్కన ఉంటే తాళం తీసి దొంగతనం చేసిండ్రు. తొందరలోనంటే మన ఉత్సవాలు వరుసగా ఒకటే రోజు 3 ఇంట్లో దొంగతనం అయింది. అలాగే లాస్ట్ మంత్ కూడా ఒకటి మనకు మన మున్సిపల్ ఆఫీస్ వెనక నారాయణ ఇంట్లో దొంగతనం అది ఇంకా రికవర్ కాలేదు. దాన్ని కూడా పార్టీ ఫామ్ చేస్తాము. ఆ కేసు కూడా 9 దొరకబడుతున్నాము. ఎవరైనా అపరిచిత వ్యక్తులు కొత్తగా మన ప్రాంతంలోకి వస్తే మాకు ఇన్ఫార్మ్ చేయాలి. పోలీసు 100 నెంబర్ డయల్ కానీ ఎస్ఐ గారు కానీ సిఐ గారు మాకు ఇన్ఫార్మ్ చేయాలి. అలాగే అపరిచిత వ్యక్తులు ఎవరు వచ్చినా కానీ రాత్రి కానీ పగలు కానీ తొందరగా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. అట్లాగే ఈ మధ్య చాలామంది అంటే వ్యవసాయ పనులకు కూలి పనులకు ఒంటరిగా అవుతున్న రకరకాల అంటే వివిధ రకాల కేసులు అవుతున్నాయి కాబట్టి ఆన్లైన్ ఫ్రైడ్స్ ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ప్రజలు కూడా అంత అప్రమత్తంగా ఉండాలి. ఎవరికి అనుమానం వచ్చినా మా పోలీసుకు ఇన్ఫార్మ్ చేయాలి. 100 నెంబర్ డయల్ చేయాలి. అలాగే ఈ కేసులో ముఖ్యంగా రవి కానిస్టేబుల్ బాగా కష్టపడ్డారు. అలాగే దీంట్లో మాకు టెక్నాలజీ పరంగా కూడా CDRs తర్వాత టెక్నాలజీ పరంగా యూజ్ చేసి తొందరలోనే ఈ కేసు డిటెక్ట్ చేయడం. ఒకవేళ ఒకటే రోజు 3 దొంగతలని మనం ఈ కేసు కానీ తొందరగా అదుపులోకి తీసుకోకుంటే హుస్నాబాద్ పట్టణంలో చాలా కేసులు అయ్యేవి కాబట్టి ఈ టీము ఏదైతే క్రైమ్ పార్టీ ఎస్ఐ గారు సిఐ గారు తర్వాత మా సిబ్బంది రవి కానిస్టేబుల్ నవీన్ రెడ్డి మిగతా అందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. తొందరగా మనం కూడా దొంగతనం జరగకుండా చూసుకోవాలి. అట్లాగే నేను సైతం ప్రోగ్రాం ద్వారా ఇంటి దగ్గర కూడా అందరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే సీసీ కెమెరాలు ఉంటే ఈ కేసులు ఇప్పుడు నారాయణ ఇంటి దగ్గర పట్టపగలే దొంగతనం అయింది. అక్కడ సీసీ కెమెరాలు అంటే లోన్లీగా కొద్దిగా లోపలికి ఉన్నది కాబట్టి తొందరగా అది సీసీ కెమెరాలు ఉంటే బాగుంటుంది. అలాగే ఎవరైనా ఇంటి తాళాలు ఇంటి ముందు దిగుట్ల లోపల కానీ కిటికీల లోపల కానీ ఇతర ప్రదేశాల్లో పెట్టకూడదు. ఎవరైనా ఇంటికి తాళం వేసి వేరే ఊరికి వెళ్ళినప్పుడు పోలీసు వారికి సమాచారం ఇవ్వాలి. ఎందుకంటే మనం జనరల్గా ఈ దొంగతనం ఎట్లా అంటే బీరువాకు తాళం వేస్తాం, పక్కనే బెడ్డి కిందనే మంచం కిందనే పెడుతున్నాం. అట్లాగే తాళం చెవులు వేసి నేను పొద్దున పోయి పక్కింటికి వేస్తా కదని పెట్టుకుంటాను. కానీ తాళం చెవులు ఇంటి పక్కన ఎవరు ఎందుకంటే పగలపూట వాచ్ చేసి ఇంటి దగ్గర ఎవరు లేనప్పుడు లోన్లీగా ఉన్నప్పుడు ఈ దొంగతనాలు జరుగుతాయి కాబట్టి ఈ దొంగతనాలు జరగకుండా ఉండాలంటే మనం కూడా అప్రమత్తంగా ఉండాలి. మనం కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మన వస్తువులు మనం కాపాడుకోవాలి. కాబట్టి ఎవరికి ఏ ఆపద వచ్చినా అంటే ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా 100 నెంబర్ డయల్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. ముఖ్యంగా ఇంకా హుస్నాబాద్లో గత సంవత్సరం కూడా చాలా కేసులు అయినాయి. అప్పుడు ఒకటే గ్యాంగ్ చేసింది. ఇప్పుడు కూడా ఒకటే గ్యాంగ్ అంటే అంతా ఇప్పుడే పిల్లలు కొంత లాక్డౌన్ తర్వాత ఈ వేరే అనాలోచిత అంటే అసాంఘిక కార్యక్రమాలు అలవాటు పడి ఈ దొంగతనాలకు అలవాటు పడ్డారు కాబట్టి అటువంటి వారిని మేము కూడా కౌన్సిలింగ్ చేస్తున్నాము. ఎవరికి ఏ సమయం వచ్చినా 100 నెంబర్ డయల్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.